పక్కన లేదు తెల్ల చెప్పు నవదీప్ వాడే వెనుకోడు నవదీప్ ఆడు కూడా జాయిన్ అయినాడు. మణికంఠనా లేదు ఇద్దరు ఉన్నారు ముందు పోయినాడు కదా దాంట్లో బాబును మణికంఠ బాబును నవదీప్ ఉన్నారు ముందు పోయినాడు కదా ఉందా కర్నూలు డిసి బాయ్స్ హాస్టల్ నెంబర్ 2 హాస్టల్ వాడను. నిన్నటి దినము ఉదయము పి బాబు 10th క్లాస్, జి నవదీప్ 10th క్లాస్, కె మణికంఠ 9th క్లాస్, ఎస్ మణికంఠ 8th క్లాస్. ఈ పిల్లలు ఉదయం మా హాస్టల్లో టిఫిన్ చేసిన తర్వాత స్కూల్కి మా అటెండర్ ద్వారా స్కూల్కి పంపించాం. ఆ స్కూల్లో ముందు రోజు కూడా హెచ్ఎం గారు ఆ స్కూల్ కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి అందరికీ ఫోన్ చేసి చెప్పారు. మీరు కదా రెగ్యులర్గా అటెండ్ చేయండి, చదువుకోకపోతే మీకు అందరికీ టీచింగ్ అని చెప్పేసి మేడం అందరికీ చెప్పింది. ఆ క్రమంలో వీళ్ళు కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు. ఇద్దరు పేరెంట్స్ రాకపోయేసరికి మీరు రాకపోయినా కూడా ఖచ్చితంగా మీ టీసీ ఇచ్చి పంపిస్తారని చెప్పి మేడం కొంచెం మందలించడం జరిగింది. సో తర్వాత మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ స్కూల్ నుంచినే మధ్యాహ్నం ఇక్కడ ప్రేయర్ హాల్లో ఉన్నారు. తర్వాత మెడికల్ క్యాంప్ అయితే అక్కడ కూడా ఉన్నారు పిల్లలు. దాని తర్వాత పిల్లలు మా హాస్టల్కి తిరిగి సాయంకాలం మాకు 4:35కి వస్తారు. అప్పుడు మేము ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పిల్లలు లేనందువల్ల ఇమ్మీడియట్గా నేను పిల్లలు లేరని గమనించి ఇమ్మీడియట్గా అదే రోజు మేము ఆ పట్టిసీమ స్కూల్ తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ ఎక్కించి మాకు వాళ్ళు దొరికిన వెంటనే ఇమ్మీడియట్గా టీటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేయడం జరిగింది.